చూసారా చూసారా ఈ జ్యోతి ఎన్ని డ్రామాలు ఆడుతుందో. నా కాబోయే భర్తని తన్నుకుపోయింది. నా రాజీవ్ని తన ఇంటి ముందు పడికప్పులు కాయించింది. నీరసంతో స్పృహ తప్పి పడిపోయేలా చేసింది. మళ్ళీ నేనెక్కడ అతన్ని పెళ్లి చేసుకుంటానన్న భయంతో చంపాలని చూసింది. శ్రావ్య, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుకో. దొరబాబు చేసిన పనికి నన్ను తప్పు పడతావేంటి? ఆ మనిషి నా జీవితం ఏమవుతుందో, నీ బతుకు ఎటుపోతుందో అని ఆలోచించకుండా పిచ్చి పని చేస్తే నన్ను మాట్లాంటావేంటి? మీరిద్దరూ కలవాలని నేను కోరుకుంటున్నప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటే నేనెందుకు బాధపడతాను? అయినా దొరబాబుని చంపాలని నేనెందుకు అనుకుంటాను? కోపం ఉండటంలో తప్పు లేదు, కానీ అనవసరంగా నింద వేసేంత ద్వేషం ఉండకూడదు. హే, ఎవరిది ద్వేషం? నీదా నాదా? డబ్బున్న వాళ్ళంటే నీకు కోపం. వాళ్ళ స్టేటస్ ని చూస్తే నీకు కడుపు మంట. వాళ్ళు బాగుంటే నీకు కుళ్ళు. వాళ్ళ గొప్ప స్థాయి మీద నీకు పగ, ఇంకా ఎన్నో. అందుకే మమ్మల్ని సాధిస్తున్నావు. ఇప్పుడు రాజీవ్నేమో టార్చర్ చేస్తున్నావు. రాజీవ్కి ఏదైనా జరిగిందో నేనేం చేస్తానో నాకే తెలీదు. అనవసరంగా కలవరపడకు శ్రావ్య. దొరబాబుకి ఏం కాదు. నువ్వనుకున్నట్టే నువ్విష్టపడిన వాడితో నీ పెళ్లి జరుగుతుంది. జరిగి తీరాలి. లేదంటే మీ ఫ్యామిలీని ఏం చేయాలో అదే చేస్తాను. ఏమంటున్నావు శ్రావ్య? నీ కోపం నా మీద. కావాలంటే నన్నేమైనా చెయ్యి. మధ్యలో వాళ్ళేం చేశారు? వాళ్ళనెందుకు ఇబ్బంది పెడతానంటున్నావు?